సగ్గుబియ్యం, సాబుదానా రెండూ ఒకటే. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుచుకుంటారు. తెలుగువారి ఇళ్లల్లో సగ్గుబియ్యానిది ప్రత్యేక స్థానం. ఇవి నేరుగా పొలంలో పండవు. కర్రపెండలం సగ్గుదుంప అనే చెట్టు నుంచి సగ్గు బియ్యాన్ని తయారు చేస్తారు. సాధారణంగా సగ్గుదుంప మొక్కల కాండాలను ఖరీఫ్ సీజన్లో నాటడానికి ముందుగానే ముక్కలు కోసి నిల్వ ఉంచుతారు. వర్షం పడిన తరువాత వ్యవసాయ పనులు ప్రారంభం కాగానే దుక్కుదున్ని వాటిని భూమిలో నాటితే మొక్కలుగా వస్తాయి. సగ్గుబియ్యం ఎలా తయారు చేస్తారు? సగ్గుబియ్యం తయారయ్యేది కర్రపెండలం అనే దుంప జాతి మొక్కతో. కేవలం తాజా దుంపలు మాత్రమే సగ్గుబియ్యం తయారీకి పనికొస్తాయి. దుంపను భూమిలో నుంచి తవ్విన 24 గంటలలోపే తయారీ కేంద్రానికి తీసుకెళ్లాలి. యంత్రాల సాయంతో పైనున్న తొక్కను తీసేసి క్రషర్లో పెట్టి పాలను తీస్తారు. పాలల్లో ఉండే చిక్కని పదార్థాన్ని వేరు చేయడానికి ఫిల్టరింగ్ పద్ధతులను పాటిస్తారు. అలా చివరికి తెల్లని పదార్థం మిగులుతుంది. ఆ ముద్దనే జల్లెడలాంటి యంత్రంలో వేసి ఇటూ అటూ కదిలిస్తుంటే బూందీలాగే గుండ్రని గింజలు పూసల్లా రాలిపడతాయి. మొదట్లో అవి చాలా మెత్తగా ఉంటాయి. వాటిని ఎండబెట్టి గట్టిపడేలా చేస్తారు. ఆఫ్రికాలోని చాలా దేశాల్లోని ప్రజలకు కర్రపెండలం దుంపలే ప్రధాన ఆహారం. వీటిని అక్కడ కసావా అని పిలుస్తారు. ఈ దుంపలను నీటిలో ఉడకబెట్టి పొట్టు తీసి మెత్తని జావలాగా చేసుకుని తింటారు. ముఖ్యంగా మన దేశంలో తయారయ్యే సగ్గుబియ్యంలో 70% తమిళనాడు నుంచే వస్తాయి. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు దగ్గర్లో చాలా సగ్గుబియ్యం తయారీ కేంద్రాలు ఉన్నాయి. అయితే సగ్గుబియ్యం ఇంట్లోనే తయారు చేసుకోవడం మాత్రం అంత సులభం కాదు. సగ్గుబియ్యంతో పోషకాలు. సగ్గుబియ్యంతో పాయసం, వడ, వడియాలు ఇలా రకరకాల వంటకాలు తయారు చేయడం మనకు అలవాటు. ఇది రుచిలోనే కాదు, పోషకాల్లోనూ మిన్నే. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు అధికం. ఇది మంచి ఎనర్జీ బూస్టర్. సహజంగా ఏ రుచి ఉండదు కనుక స్వీట్లు, సూపు మొదలైన వాటిల్లో వాడతారు. ఉప్మా, కిచిడీ చేయొచ్చు. నూనెలో వేయించి ఉప్పు, కారం జల్లితే పిల్లలు ఇష్టంగా తింటారు. కడుపునొప్పి, డయేరియా, జ్వరం, నిస్సత్తువ, బరువు తగ్గిపోవడం లాంటి సందర్భాల్లో సగ్గు జావ ఔషధంలా పనిచేస్తుంది. రక్తపోటును నియంత్రించే పొటాషియం ఉంది. కొలెస్ట్రాల్ స్థాయిల్ని పెరగనివ్వదు. కాల్షియం, అమినో ఆసిడ్స్ ఉన్నందున ఎముకలకు, జుట్టుకు మంచిది. పోషకాహార లోపం ఉన్నవారికి సగ్గుబియ్యం వంటకాలు పెడితే త్వరగా తేరుకుంటారు. శాకాహారులకు శరీరానికి తగినన్ని మాంసకృత్తులు అందవు. ఇలాంటప్పుడు సగ్గుబియ్యాన్ని రోజూ ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగం చేసుకోవాలి. తద్వారా వాటిలోని మాంసకృత్తులు శక్తినివ్వడమే కాదు, కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. సగ్గుబియ్యంలోని పిండి పదార్థాలు రోజంతటికి కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాయి. సగ్గుబియ్యంలో లభించే ఇనుము, కాల్షియం, విటమిన్ కె వంటివి ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యంగా బరువు పెరగాలనుకునేవారు రోజూ సగ్గుబియ్యాన్ని తీసుకోవచ్చు. గర్భిణులకు ఐరన్, కాల్షియం లాంటి పోషకాలను అందిస్తుంది. అలాగే ఇందులో లభించే ఫోలికామ్లం, విటమిన్ బి గర్భంలో ఎదిగే శిశువు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇందులోని పీచు పదార్థం జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.